మొదటి అధ్యాయంలో రూతు యెహోవా సన్నిధిని రూతు యెహోవా సన్నిధిని అంగీకరింపబడింది. రూతుగా మనం చూసాం. యెహోవా సన్నిధిని రూతుగా ఎందుకు అంగీకరింపబడిందంటే తన పవిత్రత పొందగోరి మోయాబును విడిచి బెత్లెహేముకు వచ్చి యెహోవా సన్నిధికి వచ్చి ప్రమాణం చేసింది. దేవుడి నుంచి నన్ను దూరం చేసేది ఏది నాకొద్దు, మోయాబా నాకొద్దు, నా ప్రజలా నాకొద్దు, నా తల్లిదండ్రులా నాకొద్దు, దేవుడి నుండి దూరం చేసేవాడు ఎవరిలో నాకొద్దు అని చెప్పి యెహోవా సన్నిధికి వచ్చిన రూతుగా మనం చూస్తాము. అయితే తను ఇష్టపడింది, తన నోటితో తను ఒప్పుకుంది కనుక తండ్రి ఏం చేశారు, రూతుని అంగీకరించారు. అదే పండుగ రోజున ఇంకేం చేయాలి, దహన బలి అర్పించాలి. గొర్రెల్లో రుచి కానీ, ఎడ్లలో రుచి కానీ, వారి సామర్థ్యాన్ని బట్టి గుబ్బలు కానీ, పౌరాలు కానీ అర్పించాలి. ఆ దహన బలిని దేవుడు వాళ్ళ ప్రాయశ్చిత్తం కోసం తీసుకొచ్చిన వారి ప్రాయశ్చిత్తం కొరకు అంగీకరిస్తాడు. దహన బలి పశువుని అంగీకరించాడు యేసుక్రీస్తు. ఎవరి కోసం అంగీకరించాడు? పవిత్రత పొందగోరిన వారి కోసం అంగీకరించారు. ఎందుకు అంగీకరించారు? వాళ్ళ పాపాలను ప్రాయశ్చిత్తం చేయడానికి, శ్రమను అనుభవించడానికి, నిందలు అనుభవించడానికి, శిలువ మరణాన్ని అనుభవించడానికి తన కుమారుణ్ణి పస్కా బలి పశువు అయినా యేసుక్రీస్తు, అదే దహన బలి పశువు అయినా యేసుక్రీస్తు తన కుమారుని అంగీకరించాడు. మన కోసం ఆయన బలి అవడానికి అంగీకరించాడు. మనల్ని అయితే పాపులమైన మనల్ని, అపవిత్రులమైన మనల్ని పవిత్రపరిచి మనం అనిపించాలి. పాపమునకు తగిన మరణములకు తగిన పాపం చేసిన మనమైతే మనము మరణం అనుభవించాల్సింది. రాజు మీద వేలాడదీయవలసింది మనల్ని, మనకు బదులుగా ఆయన్ని వేలాడదీశారన్నమాట. అది అంగీకరించబడిన రూతుగా మనం చూసాం. మనం కూడా ఆయన చేత అంగీకరించబడ్డాం. మనం ఎవరికి అప్పగించబడ్డాం? యేసు ప్రభు చెప్పారు కదా, నువ్వు లోకంలో నువ్వు నాకు అంగీకరించిన నువ్వు నాకు అనుగ్రహించిన మనుషుల్ని, నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులు అని చెప్పారన్నమాట. యేసు ప్రభు చెప్పారు. అలాగే మనం ఎవరికి అంగీకరించబడ్డా? యేసు ప్రభుకే అంగీకరించబడ్డాము. రూతు కూడా ఎవరికి అంగీకరించబడింది? పరమ బోయేజ్కి అనుగ్రహించబడింది. పరమ బోయేజ్కి అనుగ్రహించబడింది. 2వ అధ్యాయంలో చూస్తే తాను తెలియకనే చూడండి, నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండేను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలెకు వంశవాడై ఉండేను. అతని పేరు బోయజు. మోయాబీరాలైన రూతు నీ సేవని ఎడలా నేను పొలంలోకి పోయి ఎవరి కటాక్షము పొందగలను, వారి యొక్క పని నేర్పుతుందని నయోమితో చెప్పగా కాబట్టి ఆమె చదవండి. ఆమె వెళ్ళి పొలంలోకి వచ్చి నేను పోయేవారి కనుక పొలంలో ఏరుకొనెను. ఆమె పోయిన భాగం ఎలోమెలకు వంశపు వాడైన పోయింది. తను అనుకోకుండానే మోయాబు నుంచి వచ్చింది. తను అనుకోకుండానే ఎక్కడికి వెళ్ళింది? తన సమీప బంధువుడైన బోయేజు పొలంలోకి వెళ్ళింది అనమాట. అసలు పొలం అంటే ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 37 వచనం 38వ వచనం. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తవారు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి పొలం ఏంటి? లోకము. మంచి విత్తనాలు ఎవరంటే రాజ్య సంబంధులు, గురువులు ఉన్నాయి అక్కడ. దృష్టిని సంబంధులు మాట. పొలము లోకము. రూతు ఎక్కడికి వెళ్ళింది? పొలంలోకి వెళ్ళింది అనమాట. లోకంలో ఎవరున్నారు? ఇక్కడే చెప్పారు చూడండి. మంచి విత్తనాలు గురుగులు, మంచి విత్తనాలు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. అంటే రాజ్య సంబంధులు ఉన్నారు, దుష్టుని సంబంధులు కూడా ఉన్నారనమాట. పొలంలోకి రూతు వెళ్ళింది. పొలము లోకానికి గుర్తు. లోకంలో ఎవరున్నారు? అది రాజ్య సంబంధులు ఉన్నారు. ఆయన రాజ్యం ఉంది. ఆయన రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాడు. పర్లోక రాజ్యం, ఆయన దేవుని రాజ్యం, యేసు ప్రభు రాజ్యము. ఆ రాజ్యానికి ఇక్కడ సంబంధం. మనందరం ఆయన రాజ్య సంబంధులే. కానీ మనతో పాటు ఇంకెవరు ఉన్నారు? దుష్ట సంబంధులు కూడా ఉన్నారన్నమాట. అయితే ఈమె పొలంలో ఉన్నప్పుడు బోయేజు పనివాడిని అడిగాడు. పనివాడు చెప్పాడు, రూతు ఎవరా అన్నది చెప్పాడు. తర్వాత బోయేజు రూతుతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఏమని, నా కుమారి, నా మాట వినుము
అని అన్నాడు. బోయేజు రూతుతో అన్నాడు. నిన్న చూడండి 2 అధ్యాయం బోయజురాలైన రూతు ఆ, ఈ సెలవు ఎనిమిదిరా. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము. అది నా కుమారి నా మాట నా మాట వినుము అన్నాడు. అస్సలు సంబోధన ఎంత బాగుందండి. ఎవరినంటారు కుమారి? ఎంత మంచి సంబోధన. తండ్రి పిలుస్తున్నాడు బోయేజు ఏమని, నా కుమారి నా మాట వినుము. నా మాట నువ్వు నడిచే త్రోవకి ఎలా ఉంటది? వెలుగుగా ఉంటది. నీ త్రోవకి ఎలా ఉంటది? దీపంగా ఉంటది. నీ మార్గం చూపించేదిగా ఉంటది నా మాట. నా అని చెప్పి చెప్తున్నాడు. నా మాట వింటే బ్రతుకుతాడు. మాట వింటే బ్రతుకుతాడు అనమాట అని మాట్లాడుతున్నారు. ఎవరంటే బోయేజ్ అనమాట. నా మాట విను, నువ్వు యవనస్తురాలివి, నా మాట విను అని చెప్పని ఏమని చెప్తున్నారు? వేరొక పొలంలో ఏరుకొనుటకు అది వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. నువ్వు దుష్టలోకం ఇది. ఈ లోకం ఎలాంటి లోకం? దుష్టలోకం అనమాట. ఈ దుష్టలోకంలో ఎవరున్నారు? దుష్టులు ఉన్నారు, రాజ సంబంధులు కూడా ఉన్నారు అనమాట. నువ్వు అందుకని ఇది విడిచిపెట్టి ఆ లోకంలోకి వెళ్ళొద్దు. చూడండి, దీనిని విడిచిపెట్టి పోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా. అది నువ్వేం చేయాలంటే పనికత్తెల దగ్గర నిలకడగా ఉండాలి. అటొంటి ఇటొంటి. డ్యూటీకి వెళ్తాం, అక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట. లేదా స్కూల్కి వెళ్తాం, అక్కడో చోట ఇక్కడో చోట. లేదు ఇంకెక్కడికైనా వెళ్తాము, అక్కడో చోట ఇక్కడో చోట ఉంటే ఎలా ఉంటుంది? చెడ్డ అలవాట్లు వస్తాయి. లోకంలో ఎవరున్నారని చెప్పుకున్నా? ఇప్పుడు మనం రాజ సంబంధులు, దుష్ట సంబంధులు కూడా లోకంలోనే ఉన్న. మలగానే మనం తీసుకెళ్ళిపోతాడా? నా పిల్లలు వెళ్ళాక నన్ను వెంటనే తీసుకెళ్ళి అంగీకరించడానికి మనం తీసుకెళ్ళిపోతారా? కానీ ఎప్పుడు వరకు ఉండాలని యేసు ప్రభు చెప్పారు? కోత కాలం వచ్చే వరకు కూడా వాళ్ళిద్దరూ అక్కడే ఉండాలి. విశ్వాసీ ఉండాలి, రాజ సంబంధులు ఉండాలి, దుష్ట సంబంధులు కూడా ఉండాలి. అది ఎప్పుడు సపరేట్ చేస్తుంది? కోత కోసినప్పుడు గురుగుల్ని వేరే చేస్తుంది, రాజ సంబంధుల్ని వేరే చేస్తుంది అనమాట. అప్పుడు వరకు ఉండవలసిందే. అప్పుడు వరకు ఏం చేయాలి? లోకంలో ఉండాలి, కానీ లోకం మంద కాదు. మన ఇష్టం వచ్చినట్టల్లా ఉండడం కాదు. ఒంటరిగా తిరగడం కాదు. మా క్లాస్మేట్ ఒక ఉండేది. ఇంటర్మీడియట్లో కాలేజ్కి వెళ్ళాలంటే పొలాల మీద నుంచి చిన్న రోడ్డు ఉంది, ఆ రోడ్డు నుంచి వెళ్ళాలి కాలేజ్కి వెళ్ళాలంటే. మేమందరం ఏం చేసి ఉన్నామంటే చెప్పుకునేవాళ్ళం. అందరం టైం చెప్పుకుని అందరం పిలుచుకునేవాళ్ళం. పిలుచుకుని అమ్మ నాన్న కొన్న బట్టలే, అమ్మ నాన్న కొన్న చెప్పులే, అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చిన సొప్పే, అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చిన పౌడర్, వాళ్ళు ఎదిగిస్తే అదే వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. పిలుచుకుని అందరం. అందులో ఒక ఆవిడ ఉండేది. ప్రస్తుతానికి వెళ్తే ఏమైందండి, నాకు ఇంకా అవ్వలేదు అనేది. ఏంటి ఆవిడ ఏం చేయాలి? ఫుల్ మేకప్ వేయాలి, అన్నీ చేయాలన్నమాట. నెయిల్ పాలిష్ చేయాలి, ఇవన్నీ చేయాలి. టైం కట్టలేదు. మేమేమో ఏది ఇచ్చా అది వేసుకుని వెళ్ళిపోతాం. తను హీల్స్ వేస్తుంది, బట్టలు కూడా సపరేట్గా ఉంటాయి. అదంటే అదే అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మేము వెళ్ళిపోయేవాళ్ళం. తడకపోతే ఒంటరిగా వచ్చేది, ఒక్కతే వచ్చేది. దుష్టుడి కంట్లో పడతా పడదా? మరి మేకప్ ఎలా ఉంది? మేకప్లు వేయకూడదు. మరి సిటీ కల్చర్ అంటారా? సిటీ కల్చర్ మీద ప్రమాణం. నెయిల్ పాలిష్ చేస్తాము. నెయిల్ ఏమవుతుందంటే ఎనామిల్ లేయర్ పోతుంది, పైన లేయర్ పోయి సైనోసిస్ వచ్చేస్తుంది. సైనోసిస్ కలర్ వస్తుంది, బ్లూయిష్గా వస్తుంది అనమాట. అంటే ఆక్సిజన్ సప్లై సప్లై అవ్వకపోతే కలర్ ఏ కలర్లో ఉంటుంది? ఆ కలర్లోకి వస్తాయి అన్నమాట నెయిల్స్ అంతా. ఇంక ఇప్పుడు ఇది కవర్ చేయడానికి రఫ్ అయిపోయిన నెయిల్స్ కట్టడానికి జీవితాంతం వేయాల్సిందే. అలాగే ఫేస్ కూడా కెమికల్స్ అన్ని అప్లై చేస్తాం, అది రఫ్ అయిపోద్ది. రఫ్ అయిపోయి ర్యాషెస్ వచ్చేస్తాయి. దాన్ని మళ్ళీ కవరింగ్ చేయడానికి మళ్ళీ జీవితాంతం అది వేయాల్సి వస్తూనే ఉంటుంది. అది అలర్జీస్ అయ్యి రావడం, లిప్స్టిక్లు అయ్యి, ఇవంతా సిటీ కల్చర్ అంటారా, మనకు ప్రమాదం అంటారా? అది మనకే ప్రమాదం. అది పిల్లలు చేస్తున్నారు అనుకో, తల్లిదండ్రులు కని పెంచి వాళ్ళు సంరక్షించే తల్లిదండ్రులకు చెప్పే హక్కు లేదా? బిడ్డకు చెప్పే హక్కు. అలా చెప్తే ఎంతమంది బయటకు అలా వస్తారు? తల్లిదండ్రులు ఇంట్లోనే చెప్పి నీ హెయిర్ స్టైల్ ఎలా ఉండాలమ్మా, నువ్వు నీ మేకప్ ఎలా ఉండాలి, నీ డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి అని చెప్తే ఇంట్లో నుంచి పిల్లలు ఎందుకు అలా వస్తారు? ఓకేనా? అది ఇప్పుడు బయటకు వస్తేనే ఏమవుతుంది? దుష్టుడు చూసినట్టు దుష్టుడు కనబడుతుంది. యాసిడ్ దాడులు అన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఏమంటారు తర్వాత? మా పిల్లలు ఎక్స్పోజింగ్లో వచ్చింది అంటారు. ఏమంటారు? వాళ్ళని చెప్పేయండి, అడుగురు శిక్ష వేయండి అంటే నినాదాలు బయటకు వచ్చి చేస్తారనమాట. దుష్టుడి కంట్లో ఎందుకు పడాలి అసలు? అలాగే
మగపిల్లలైనా సరే బడిలోకి వెళ్ళాలి, ఇంట్లోకి రావాలి, చర్చికి వెళ్ళాలి, ఇంట్లోకి రావాలి. వీధిలోకి వెళ్ళి కూర్చుంటే చెడ్డ సహవాసాలు ఉంటాయి. దుష్టలోకం ఇది, దుష్ట సహవాసాలు ఉంటాయి. ఎవరితో కలిసి ఉండాలి? దేవుని పిల్లలతోనే కలిసి ఉండాలి. కలిసి ఉండాలి, పని వారితో కలిసి వాళ్ళని వెంబడించు, పని వారి సేవకులను వెంబడించు, దేవుని పని చేసేవాడిని వెంబడించు, దేవునితో మంచిగా నడిచేవాడిని వెంబడించు. కానీ నువ్వు ఎవరితో వెంబడించకూడదు. లోకం ఇంకొకళ్ళు ఉంది, దుష్ట సంబంధులు ఉన్నారు, వాళ్ళని వెంబడించుకో. వాళ్ళు ఏం చేస్తారు? చెడ్డాలు చేసేది, స్మోకింగ్, డ్రింకింగ్, ఇంకా జీవితాన్ని నాశనం చేసేది, లివర్లు పాడైపోయి మాకు బాగా కంప్లైంట్స్ వస్తాయి కదా. అవి అసలు ఎంత దారుణం ఉంటుందంటే బ్లడ్ వామిటింగ్స్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళని చూస్తే బాగా వచ్చేస్తుంది, కానీ వాళ్ళ అలవాట్లు చూస్తే దారుణంగా ఉంటాయి. జీవితాన్ని నాశనం చేసుకోవడం. ఎవరిని వెంబడించాలి? దుష్టులు చుట్టుకెళ్తే వాళ్ళు అలవాట్లు చేస్తారు. కనుక మనం ఏ సంబంధంగా ఉండాలి? రాజ్య సంబంధులుగా ఉండాలి. చెప్తున్నాడు బోయేజు, నా కుమారి నా మాట విను, నువ్వు పనివారిని వెంబడించు, వాళ్ళని ఫాలో అవుతూ ఉండు. నువ్వు ఒంటరిగా వెనకాల చూసావు కన్ను పడుద్ది, దుష్టుల కన్ను నీ మీద పడుతుంది. లాస్ట్లో చేశాడు చూడండి, బోయేజు లాస్ట్లో చూడండి ఆ మాటలంటూ లాస్ట్లో, వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకుని, ఏమి తెలిసి పరదేశనైన నాయందు లక్ష్యమిచ్చినట్లు. ఏమంటున్నాడు లాస్ట్ లో తేల్చేసాడు? ఏమని? యవ్వనస్తులకు ముట్టకూడదని ఆజ్ఞాపిస్తాను. అదే చెప్పింది. నువ్వు ఒంటరిగా ఎక్కడన్నా లాస్ట్ లో మిగిలిపోయి ఏమన్నా ఎక్కడన్నా ఉన్నావు అనుకో, పనులను ముందుకెళ్ళిపోయారు, లోన్లీ అయిపోతావు. అప్పుడు ఏమవుతుంది? దుష్టుడు కాదు నీ మీద పడుతుంది అని చెప్పి ఏమని చెప్తున్నాడు? చెప్పండి ఏమని చెప్తున్నాడు? యవనస్తులకు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ఇక్కడ బోయేజు రక్షణ కనిపిస్తుంది. ఒక రక్షకుడిగా ఉన్నాడు, ఒక యవనస్తురాలకి రక్షకుడిగా ఉన్నాడు అన్నట్టు. లోకంలో విశ్వాసికి రక్షకుడుగా ఉన్నాడు. రూతు లోకంలో ఉంది, రాజ సంబంధిగా ఉంది. ఎలా ఉన్నాడు? ఒక రక్షకుడుగా ఉన్నాడు అండి. యవనస్తులకి నేను ఆజ్ఞాపించాను అన్నప్పుడు ఎలా ఉంటుంది? ఎవరైనా తను ఏమంటారు? అంతకన్నా ఏమంటారు? అబ్బో బోయేజు రూతు మాట ఇద్దావా అయిపోయాము. అలా ఒక సంరక్షకుడిగా రూతుకి ఒక సంరక్షకుడిగా ఉన్నాడు. రెండోది, అప్పుడు చూడండి రూతు ఏమనింది? రూతు కాదు, యెహోవాని కాదు, నీకు దాహమైనప్పుడు కొండల యొద్దకు పోయి నీళ్లు త్రాగమని చెప్పాను. ఇక్కడ ఇంకోటి ఏం చేస్తున్నారంటే బోయేజు, నువ్వు పని వాళ్ళ దగ్గర వాళ్ళ చేదుతావు, నువ్వు చేతి రాసలే, నువ్వు కష్టపడాల్సలే, వాళ్ళ చేది ఉంచుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ నీళ్లు చూడండి. తర్వాత రూత్ అన్నమాట చూడండి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశనైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగినని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలియబడెను. ఆదరించుటకు అని ఉంటుంది చూడండి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము నద్దకు వచ్చి నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా ఎంతో ప్రేమగా కలిగి మాట్లాడి నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు కటాక్షము కలగనివ్వని చెప్పాడు. బోయేజ్ ఏమన్నాడు? నీళ్లు పనివాళ్ళు చేదు నీళ్లు త్రాగు, నువ్వు చేదు అవసరం లేదు అని చెప్పాడు. ఈవిడేమన్నంటే నన్ను ఆదరించడానికి, నీ కటాక్షం నా మీద ఉంచడానికి ఏంటి అని చెప్పాను అడిగింది. ఇక్కడ మనకి యోహాను సువార్త 7:37 యోహాను సువార్త 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిపోయిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనబడెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారి బిగ్గరగా. ఎవరికైనా దాహం అయితే ఈ నీళ్లు దేనికి గుర్తుగా ఉందంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉందన్నమాట. ఇప్పుడు రూతుకి పరిశుద్ధాత్మ వాగ్దానం అనమాట. ఏమని చెప్తున్నాడు? ఎవరికైనా దాహం అయితే ఎక్కడికి వచ్చి తాగమంటారు? నా ఎద్దకు వచ్చి తాగండి. తర్వాత ఇది చూడండి, చదువునా
నా యందు విశ్వాసం ఉంచు వాడెవడు లేఖనము చెప్పినట్టు ఆయన కడుపులో నుండి అది వాని కడుపులో నుంచి ఏమొస్తాయి? జీవజల నదులు చెప్తారా? తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి. అది ఈ మాట ఎందుకు చెప్పారంటే యేసు ప్రభు తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆత్మ పొందుతారు. పరిశుద్ధాత్మ వాళ్ళలోకి వస్తారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలోకి వస్తాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచి మనం బాప్తిసం తీసుకున్నప్పుడు, మన నోటితో ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నప్పుడు మన హృదయంలోకి వస్తాడు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మ గురించి ఆయన ఈ మాట చెప్పాడు. ఎవరైనా దాహం ఉంటే నా ఎత్తుకు వచ్చి దప్పి తీర్చుకోండి, వాని కడుపులో నుంచి ఏమొస్తాయి? జీవజల నదులు. ఆయన ఏం చేస్తాడు చూడన్నా. యేసు ఇక్కను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇక్కను అనుగ్రహించబడి 14:15 చూడన్నా. 14:15 అదే యోహాను సువార్త 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. అది నేను పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు? ఆయన విశ్వాసమున్నప్పుడే పరిశుద్ధాత్ముడు ఇంకా వస్తాడని చెప్పారు కదా. ఆ వచ్చిన ఆయన ఏం ఎవరంటే ఆదరణకర్త. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆదరణకర్త. ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని ఒంటరిగా వచ్చాడు. రూత్ ఎలాంటి ఆవిడ? ఒంటరిది. నిన్న ఆదరణకర్త అంటే ఆదరించేవాడు. చదువునానండి. ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. మీతో కూడా ఉంటాను, మీలో ఉంటాను, మీతో కూడా ఉంటాను, మిమ్మల్ని నేను ఒంటరిగా విడిచిపెట్టను అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరికి ఆదరణ? ఇది రూతుకి ఆదరణ. ఆ నీళ్లు నీకు దాహమైనప్పుడు ఏం చేయమన్నాడు? రూతు అక్కడికి వెళ్ళి పనివారు చేతుల నీళ్లు తాగమన్నాడు. యేసు ప్రభు ఏం చెప్తున్నారు? ఎవరికైనా దాహమైనప్పుడు నా ఎద్దకు రండి, మీలోను ఏం పడతాయి? జీవజల నదులు పారుతాయి. అంటే ఎవరి గురించి చెప్పిన మాట ఇది? పరిశుద్ధాత్మ గురించి చెప్పిన మాట. పరిశుద్ధాత్ముడు మళ్ళీ ఎలా పనిచేస్తాడు? మనకు ఆదరణకరంగా ఉంటాడు. నేను మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు అనమాట. రూతు ఏం పొందుకుంది? పరిశుద్ధాత్ముడు. మనం కూడా పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉన్నాడు. మనం ఎంత విశ్వాసం ఉంచాం కనుక మనం చీకటిలో ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎంత అంధకారం లాంటి శ్రమలు మనకు వచ్చినా ఆయన మనకి తోడుగా ఉన్నాడు అనమాట. చూడండి తర్వాత రూతు గ్రంథం, రూతు అని చూడండి. తర్వాత బోయేజు ఏం చేయమన్నాడంటే, బోయేజు వాటికిచ్చిన తర్వాత లేచి భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ఉంచి తినుమని ఆమెతో చెప్పగా, భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా బోయేజు ఎందులో పాలిస్తున్నాడు? తన భోజనం పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు. ఇప్పుడు ఏమిస్తున్నాడు? తన భోజన బల్లలో పాలు పంచుకుంటున్నాడు అనమాట. ఏమి చేసి అంత కదా, నీ దాసురాలు నా ఏడలు కటాక్షించలేక నీ నేపాటి దగ్గరికి అని చెప్పాను అంత కదా. చూడండి యోహాను సువార్త 6:54. నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నా శరీరం తిని నా రక్తాన్ని త్రాగువాడే నిత్య జీవం కలవాడు. ఏం పొందుకుంది? నిత్య జీవముగా, నిత్య జీవాన్ని పొందుకున్నాడు. ఎందులో పాలు పొందుకుంది? భోజనపు బల్లలో పాలు పొందుకుంది. మనం ఎవరు భోజనం బల్లలో పాలు పొందుకున్నాం? నా రక్తం తాగి నా శరీరం తిన్నవాడే అంటారు అనుకుంటా. తర్వాత ఆమె పనల మధ్యని ఏరుకొని వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఎడ్జెస్లో ఏరుకునేది. పరిగె ఏరుకోవడం అంటే, పరిగె ఎవరు ఏరుకుంటారంటే, ఎవరు అరుగులు అంటే పరదేశులు అరుగులు. ఈ దేశం కాకుండా వేరే దేశస్తులు పరదేశులు అరుగులు. రెండోది విధవరాళ్ళు అరుగులు. పరిగె ఏరుకోవడానికి అరుగులు, విధవరాళ్ళు. మూడోది ఎవరంటే తల్లిదండ్రులు లేనివాళ్ళు. ఈ ముగ్గురు అరుగులు. ఈ ముగ్గురు 3 రకాలుగా ఉన్నవాళ్ళు పరిగె ఏరుకుంటారు అనమాట. అది కూడా పరిగె ఎక్కడ ఏరుకుంటారంటే పనివాళ్ళు పని పోసినప్పుడు కూడా కాదు, కుప్ప కూడా నూనె చేసి అంత అయిపోయాక చేనులో అక్కడక్కడ పరకలు మిగిలితే అవి ఏరుకుంటారు.
అవి ఏరుకుంటారు. అయితే ఇప్పుడు రూతుకి ఎలాగా పనివారు వెనకాల ఏరుతులేదు, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? పనుల మధ్యలోకి వచ్చి తన హోదా ఎంతవరకు పెరిగింది? యేసు ప్రభు పరమ బోయేసుకి అనుగ్రహింపబడింది. ఎవరి ద్వారా అనుగ్రహింపబడింది? రాత్రి మనం చెప్పుకున్నాం కదా, మనము యేసు ప్రభుకి ఎవరి ద్వారా అనుగ్రహింపబడ్డాం? తండ్రి ద్వారా అనుగ్రహింపబడ్డాం. తండ్రి ద్వారా మనం అనుగ్రహింపబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించబడినంత మనకేమి ఇచ్చారు? ఆయన నిత్య జీవాన్ని ఇచ్చారు, ఆయన మహిమను మనకి ఇచ్చారన్నమాట. ఈ తండ్రి ద్వారా యేసు ప్రభుకి అనుగ్రహించబడిన మనకి ఏమి ఇచ్చారు? రక్షణ ఇచ్చారు. బోయేజు ఏమి ఇచ్చాడు? రూతుకి రక్షణ ఇచ్చాడు. వెరీ గుడ్. పరిశుద్ధాత్మ ఆదరణ. నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, సదాకాలం మీతో ఉంటాను, నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను అని చెప్పి ఆదరణ ఇచ్చాడు. మూడోది ఏమి ఇచ్చాడు? ఆయన భోజనపు బల్ల పాలు ఇచ్చాడు అనమాట. ఎంతటి వారు మనం అది పొందడానికి, ఆయన భోజనపు బలలో మన సహవాసం పొందడానికి ఎంతటోను అదే ఆరాధనలో. ఏ పాటి వాడు? మేము పరదేశులు, మన ఇశ్రాయేలీయులమా? అబ్రహాం తండ్రి పిల్లలమా? మనం యాకోబు నుంచి వచ్చామా? మనం పరదేశులు. మనం పరిగెత్తుకోవడానికి అర్హులమా కాదా? అర్హులమే. మనం పరదేశులు కదా, అర్హులమే. రైతు వచ్చి అడిగితే పరదేశి, మనం పరదేశులు. కానీ పరిగెత్తుకునే ఏమిచ్చాడు? పరిగెత్తుకునే అవకాశాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా వెనకాలే కాకుండా ఎక్కడ తీసుకొచ్చాడు? మధ్యలోకి తీసుకొచ్చాడు అనమాట. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. మనం ఆయన ఏం చేస్తాం? పరిశుద్ధాత్ముడే మనల్ని తీసుకెళ్తాడు. ఎవరికి అర్థం తెలుసా? పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకెళ్ళి మధ్యాకాశంలో పెళ్లి కుమారుడికి అస్తఫరంలో నుంచి పెళ్లి కుమారుడు వస్తాడు. భూమి మీద నుంచి మనల్ని పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయేటప్పుడు బోర శబ్దం వినగానే పరిశుద్ధాత్ముడి సంఘాన్ని తీసుకుని ఈ రక్తం తిని ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని తాగువారిని, ఆయన సహవాసంలో ఉన్నవారు, ఆయన భోజనం వల్ల సహవాసంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఎక్కడ? మధ్యాకాశంలో అక్కడ పెళ్లి కుమారుడిని, ఇటు పెళ్లి కుమార్తెని తీసుకెళ్తారు. ప్రధాన పెళ్లి కుమార్తెని ఎప్పుడు తీసుకెళ్తారు? పరిశుద్ధాత్ముడు కలుపుతాడు పెళ్లి కుమార్తెని. పరిశుద్ధాత్ముడు లాస్ట్లో చేసే పని ఏది అంటే అదే. ఇప్పుడు మనం అక్కడ ఎత్తబడేవారుగా, పరిశుద్ధాత్ముడి సహవాసంలో మనం ఉండేవారుగా పొందుకునే పరిశుద్ధాత్ముడి బోయేది మధ్యలోకి వెళ్ళిపోయింది. భోజనపు బల దగ్గరికి వెళ్ళిపోయింది. మనం కూడా ఆ సహవాసాన్ని, పరిశుద్ధాత్మ సహవాసాన్ని, పరిశుద్ధాత్మతో పాటు మనం వెళ్ళే అవకాశాన్ని దక్కించుకోవాలి. అందరికీ వందనాలు.